2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. పోలాల అమావాస్య, ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో ఈ పోలాల అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం ఏ ఏ పనులు చేయొచ్చు, ఏ ఏ పనులు చేయొద్దు? అండ్ అలాగే అమావాస్య అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ పని చేద్దాము అన్నా, ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాము అన్నా కూడా. అంటే ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? పోలాల అమావాస్య అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్యనే పోలాల అమావాస్యగా పిలుస్తూ ఉంటారు, లేదా పోలాంబ వ్రతము అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఏమిటి అంటే రెండు విధాలుగా జరుపుతూ ఉంటారండి. ఎవరికైతే జాతకంలో లేదా జీవితంలో సంతానము అనేటువంటిది లేదో వాళ్ళు ఈ పోలాంబ వ్రతము అనేటువంటి దాన్ని ఆచరించడం వల్ల సత్సంతానము లేదా పుత్ర సంతానము కలుగుతుంది ఖచ్చితంగా అండి. అది అమావాస్య నాడు రావడం వల్ల ఆ వ్రతం అనేటువంటిది ఆ రోజునే చేయాలి. అమావాస్య నాడు ఏది చేయకూడదు అనేటువంటి అపోహ అది కాదు. పోలాంబ వ్రతం అనేటువంటిది శ్రావణ మాసంలో అమావాస్య నాడు చేయడం వల్ల ఆ విధి విధానం పాటించడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎవరికైనా సరే కుజదోషం వల్ల కానీ, లేకపోతే కాలసర్పదోషం వల్ల, దాంట్లో పద్మ లేదా మహాపద్మ కాలసర్పదోషాలకి సంతానం కలగకపోవడం అనేటువంటిది ఉంటుందమ్మా. తర్వాత మళ్ళా విషక్త కాలసర్పదోషానికి ఉంటుంది. అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇలాంటి ఈ శ్రావణ అమావాస్య, పోలాల అమావాస్య ఈ సంవత్సరం 2025 ఆగస్టు 23వ తారీఖు శనివారము అమావాస్య కలిపి వచ్చాయి. సో ఆ రోజున ఖచ్చితంగా పోలాంబ వ్రతము అనేటువంటి దాన్ని ఆచరించండి. ఒకవేళ పుత్ర సంతానము కావాలి అనుకున్నటువంటి వాళ్ళైతే అమ్మవారికి ఆ నైవేద్యాల్లో బూరెలు అనేటువంటివి యాడ్ చేయండి. లేదు ఆడ సంతానము లేదా ఎలాంటి సంతానమైనా కావాలనుకుంటే గారెలతో నైవేద్యంగా పెట్టడము. ఇక్కడ ఏంటి అంటే మనం అమ్మవారికి మన యొక్క సంకల్పాన్ని తెలియజేయడం అండి. తర్వాత ఇంకా ఏంటి అంటే ఆ రోజున గ్రామదేవత యొక్క ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రామదేవత అనేటువంటిది దేనికి సూచన అంటే మనల్ని, మన కుటుంబాన్ని, మన యొక్క ఊరిని అన్నిటినీ కుటుంబాన్ని మొత్తం సంరక్షించడము అనేటువంటిది. అపమృత్యు దోషాలండి. చాలా మందికి వాహన ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉండడం, యాక్సిడెంట్స్ అయ్యి గాయాలు పాలవ్వడం, సడన్ గా ఏదైనా ఒక ఆరోగ్య సమస్య రావడం, సడన్ గా అప్పటి వరకు ఉండి దృష్టి దోషం పడి కుప్పకూలిపోవడం, ఆర్థికంగా చాలా డౌన్ అయిపోవడం, లేకపోతే ఇలాంటివన్నీ చాలా మందికి సడన్ గా వస్తూ ఉంటాయి. అలాంటి చేంజెస్ నుంచి బయటపడడానికి కానీ, లేకపోతే ఊరిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు, వైరస్లు కానీ ఇలాంటివేమీ రాకుండా ఉండడానికి అమ్మవారికి, గ్రామ దేవతకి పసుపు నీళ్లతో కానీ, వేపాకు నీళ్లతో కానీ అభిషేకం చేయడం కానీ, పసుపు కొమ్ములు దండగా వేసి అమ్మవారికి సమర్పించడం కానీ, అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించడం. మీ ఇంట్లో, మీ ఊర్లో ఉండేటువంటి గ్రామ దేవతకి తప్పకుండా ఈ పోలాల అమావాస్య నాడు దర్శనం చేసుకోండి. అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీకు ఎలాంటి ఆపదలున్నా సరే, ప్రమాదాలు ఉన్నా సరే, ఆ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మీ ఉన్నటువంటి ప్రాంగణం ఊరిలో మీకు ఎలాంటి ఆపద రాదు. అది పోలాల అమావాస్య నాడు జరిగేటువంటి గొప్పది. తరువాత ఏమిటి అంటే ఆ రోజున అది శనివారము అమావాస్య అనేటువంటి రెండు తిథులు కలిపి వచ్చాయండి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. జనరల్లీ అమావాస్య నాడు మనం ఏమేం చెప్తూ ఉంటాము, ఎవరికైతే పితృశాపములు లేదా పితృదోషములు ఉంటాయో చాలా మంది వాళ్ళ యొక్క ఆయుష్ అనేటువంటిది తీరకుండా అల్పాయుష్తో మరణించడం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. అంటే బలవన్ మరణములు కానీ, ఆత్మహత్యలు కానీ జరిగినప్పుడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనే శాస్త్రం చెబుతోందమ్మా. మనం అనుభవించాల్సిన కర్మ కొన్ని కోట్ల కల్ప యుగములైనటువంటి అయినప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలైనది తీరదు. అదే మనం ప్రాయశ్చిత్త పూర్వకంగా కనుక వేడుకున్నట్టయితే ఆ కర్మ తప్పకుండా తగ్గిపోతుంది, తొలగిపోతుంది. అందుకనే అలాంటి ప్రత్యేకమైనటువంటి తిథులే ఈ అమావాస్య. పోలాల అమావాస్య నాడు ఇలా బలవన్ మరణములు కానీ, ఆత్మహత్యలు కానీ అయినటువంటి వాళ్ళకి కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, వంశం పెరగట్లేదంటే పితృశాపములు ఉంటాయి. అలాంటి వాళ్ళకి నారాయణ బలి అనేటువంటి దాన్ని ఏదైనా నదీ తీరంలో ఆచరించగలిగితే అత్యంత గొప్పగా ఫలితాలు అనేటువంటి కనబడతాయండి. చాలా తొందరగా ఫలితాలు వస్తాయి. ఇక రెండవది ఏంటి అంటే ఎవరైతే శని యొక్క దోషంతో బాధపడుతూ ఉన్నారో, ఉదాహరణకి శని ఇప్పుడు వక్రించడం వల్ల మళ్ళా మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని ఫలితములు కానీ, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కంటక శని ఫలితములు కానీ, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఫలితములు కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయమ్మ. ఏలినాటి శని, శని మహాదశ, శని అంతర్దశ, శని దోషము. శని అంటే కర్మకారకుడు, కష్టాలకి దుఃఖానికి కారకుడైన.
సో అలా కష్టాలకి దుఃఖాలకి కారణం అంటే ఈ కష్టములు దుఃఖములు బాధ అనేటువంటిది ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, మా జీవితంలో అన్ని కష్టాలు దరిద్రాలే అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఆగస్టు 23వ తారీఖున తప్పకుండా ఈ శనివారం అవుతోంది కాబట్టి ఆ రోజున శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఒక నల్లటి గుడ్డలో ఒక మేకు, పత్తి అంటే కాటను, తర్వాత గళ్ళుప్పు రాక్ సాల్ట్ అంటూ ఉంటాం అది, అవన్నీ మూట కట్టి స్వామివారికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే శని యొక్క దోషం తప్పిపోతుంది. ఇంకా చేసుకోగలిగితే శని వ్రతము కూడా ఒకటి ఉందండి. అంటే ఇనుము లోహంతో కనుక మనం శని యొక్క విగ్రహాన్ని తయారు చేసి దానంగా ఇవ్వాలి. శని వ్రతం చెప్పబడి ఉంది. సో అది ఆచరించిన, శనికి అభిషేకం చేసిన, శనికి బదులుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న శని యొక్క బాధల నుంచి బయటపడేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. ఇంకొకటి ఏమిటంటే అమ్మా, ఈ పోలాల అమావాస్య నాడు ఎవరైతే చాలా మందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయండి, భయము, లేకపోతే దృష్టి దోషం పడి ఇంట్లో చేతబడి జరిగిందనో, లేకపోతే ప్రయోగాలు జరిగాయనో, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఒక భయము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళైతే ఈ అమావాస్య నాడు తప్పకుండా ఇంట్లో ఈ మన్యు సూక్త హోమము అనేటువంటిది చేయించండి. ఒకవేళ మాకు శక్తి లేదు, మేము ఇలా మన్యు సూక్త హోమం చేయించలేము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో యజమాని కానీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే గళ్ళుప్పుతో స్నానం చేయండి. సాల్ట్ బాత్ అంటూ ఉంటాం కదా, వామ్ వాటర్ లో గళ్ళుప్పు వేసి ఆ రోజు తలస్నానం చేయడం వల్ల దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే సాంబ్రాణిలో లవంగాలు, సాంబ్రాణి ఆకు అని చెప్తూ ఉంటామమ్మా, అది పచ్చకర్పూరము వేసి ఇల్లంతా కూడా చూపించండి. అమావాస్య నాడు ఎవరైతే ఇది ఇంట్లో చేస్తారో ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అండ్ ఇంకొకటి, అమావాస్య నాడు కనుక రాత్రి వేళ అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇంట్లో కనుక లక్ష్మీ పూజ చేయగలిగితే సర్వ సంపదలు కూడా అట్రాక్ట్ అవుతాయి. జన వశీకరణం అనేటువంటిది కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు పెండింగ్ లో ఉండిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా వెంటనే క్లియర్ అయిపోతాయి. మనీ బ్లాకేజెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అమావాస్య ఆగస్టు 23వ తారీఖున తప్పకుండా లక్ష్మీ పూజ అనేటువంటిది నిర్వహించండి. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.